అందరికీ నమస్కారం. ఆలయ సందర్శనకు స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉందండి. కార్తీక మాసం అంటేనే తెలిసింది కదా, చాలా పుణ్యమాసం. మనం ఆ నెలంతా కూడా ఆ శివయ్యని ఆరాధిస్తూ ఉంటాము. ఇది కార్తీక పౌర్ణమి రోజున తీసిన వీడియో అండి. కార్తీక పౌర్ణమికి బాగా చేస్తారని తెలుసు, కానీ నాకు ఇంత ఘనంగా చేస్తారని నిజంగా తెలియదు. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం కూడా జ్వాలా తోరణం వెలిగిస్తారు కదా. చాలామందికి ఐడియా ఉంటుందండి జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారో. తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చెప్తాను. ఈ జ్వాలా తోరణం అనేది ఎవరైనా చనిపోయినప్పుడు, వాళ్ళు చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మొదటగా ఉండేది ఎంట్రన్స్లో జ్వాలా తోరణం అంట. సో అది దాటుకుని వెళ్ళాలి అంటే అదే పెద్ద నరకంలా అనిపిస్తుందంట. అందుకనే అటువంటి బాధ ఉండకూడదు అని చెప్పి భూలోకంలో ఇక్కడ జ్వాలాతోరణం, ప్రతి శివాలయం ముందు జ్వాలాతోరణం ఏర్పాటు చేసుకొని ఆ జ్వాలాతోరణం కింద నుంచి నడిచి వెళ్తారు 3 సార్లు. అలాగే మేము చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి, ఎటువంటి పాపాలున్నా తొలగిపోవాలి శివయ్య అనుకుని కూడా ఈ జ్వాలాతోరణం కింద నడుస్తారు. ఇది ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా ఆ టైంకి వెళ్ళలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఉంటారు కదా, మీకోసమే ఈ వీడియో తీశాను. ఇది మాకు ఏలూరు పత్తేబాదులో ఉన్న శివాలయం అన్నమాట. ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు మన స్వామివారు, అమ్మవారు, పార్వతీ తల్లిని, శివయ్యని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఈ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. ఇవి ఇప్పుడు చేస్తున్నవి కాదండి, ఎప్పటి నుంచో మనకి వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు కదా. చాలామంది ఇందులో పాల్గొన్నారు. మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాటలు పాడుతూ రకరకాల వేషధారణలో ఉంటూ శివయ్యని భజన చేసుకుంటూ ఎవరికి వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు. స్వామివారు, అమ్మవారు బయటకు వస్తున్నారు చూడండి. ఇది అసలైన ఘట్టం అండి. నేను మీకు చూపించాలనుకున్నది జ్వాలా తోరణం వెలిగిస్తున్నారు చూడండి కాగడాలతోటి. ఈ జ్వాలా తోరణం చూడడానికి, జ్వాలా తోరణం కింద నుంచి వెళ్ళడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. ఆ జ్వాలా తోరణం అంటుకున్న తర్వాత వెలుగుతూ ఉన్నప్పుడు కింద పడుతూ ఉందండి. దాని కింద నుంచి పరిగెడుతున్నారనమాట. ఆ స్వామివారు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు 3 సార్లు అటు ఇటు వెళ్ళి రావాలి. అలాగే జ్వాలా తోరణం వెలిగిన తర్వాత వచ్చిన బూడిదని విభూదిలా భావించి ధరిస్తున్నారు. అలాగే ఏమైనా గడ్డి దొరికితే ఆ గడ్డిని వాళ్ళు పండించుకునే పంటల్లో కానీ, లేదా వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించిన వాటిల్లో కలుపుతారంట. అలాగే గడ్డి దొరికిందనుకోండి, ఆ గడ్డిని తీసుకువెళ్ళి ఇంటి గుమ్మం ముందు కడితే చాలా మంచిదంట. అంటే ఇంట్లోకి ఎటువంటి చెడు ప్రభావాలు రాకుండా ఇంటిని కాపాడుతుందని భక్తుల నమ్మకం అన్నమాట. ఇప్పుడు వెలిగించేశారు కదండి, ఇప్పుడు అది రాలుతూ ఉంది కదా. ఇప్పుడు చూడండి, శివయ్యని, పార్వతమ్మని పట్టుకొని ఇటు అటు 3 సార్లు అందరూ వెళుతున్నారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇలా వెళ్ళినప్పుడు మాత్రం చిన్నపిల్లల్ని అయితే తీసుకెళ్ళకూడదు. చూస్తున్నారు కదా, కార్తీక పౌర్ణమి ఇంత బాగా చేస్తారనేది నాకు కూడా తెలియదండి. మీలో ఎవరైనా చూసారా ఇంతకుముందు? మీలో ఇంతకుముందు మీకు తెలుసా, లేదంటే ఇదే మొదటిసారి చూస్తున్నారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జ్వాలా తోరణం కింద అటు ఇటు తిరిగేసిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని తీసుకొని ట్రాక్టర్ పైన ఎక్కించేశారండి. అంటే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, పాటలు పాడుతూ భజన చేసుకుంటూ. ఇప్పుడు ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇంక వీళ్ళు బయలుదేరుతున్నారు. ఇంకా చాలామంది ఫొటోస్, వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారు. వెళ్ళే ముందు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి అప్పుడు స్వామివారిని పంపుతున్నారనమాట. ఇంకా దర్శనానికి వచ్చిన వాళ్ళైతే చాలామంది బయట వెయిట్ చేశారండి. వీళ్ళల్లో చాలామంది శివయ్య దర్శనం కోసం వచ్చారు రాత్రిపూట. సో ఈ అమ్మవారిని, స్వామివారిని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు దర్శనానికి లోపలికి వెళ్ళాము.
దీపావళి పండుగ అయిపోయి చాలా రోజులైనా సరే మళ్ళీ ఒకసారి దీపావళి వచ్చిందా అన్నట్టుందండి. బయటంతా చూసాం కదండి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళిపోదాము. ఆలయం అయితే అస్సలు ఖాళీ లేదండి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఉదయం తెల్లవారుజామున వచ్చి దీపాలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సాయంత్రం పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వచ్చి దీపాలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ చాలామంది పంతులు గారితోటి పూజలు చేయించుకున్నారు, వాళ్ళ గోత్రనామాలు చెప్పి. అలాగే మన కార్తీక నోములు ఉంటాయి కదండి, ఆ నోములు ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం వచ్చి ఇలా 365 ఒత్తులు వెలిగించుకొని వెళ్తున్నారనమాట. గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. చూస్తున్నారు కదా మీరే. ప్రతి కార్తీక పౌర్ణమికి ప్రతి ఆలయం ఇలాగే ఉంటుందనుకోండి. మాకు ఇది ఏలూరులో ఉన్న శివాలయం అనమాట. ఈ కార్తీక పౌర్ణమి సంబరాలు మీ అందరికీ చూపించాలని చిన్న ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి ఆలయాల సందర్శన కోసం మన ఆలయ సందర్శన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.